ఓం నమో భగవతే వాసుదేవాయ. 2026 జనవరి 15 నుంచి జనవరి 30వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క చివరి 15 రోజుల రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. సింహరాశి జాతకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మీకు అష్టమ శని ప్రభావం నడుస్తున్నది కాబట్టి శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు మీకు అన్ని రకాల ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి సింహరాశి జాతకులు తగిన విధంగా అన్ని రకాల అంశాల మీద అలర్ట్గా ఉంటూ మీ యొక్క పనులను చాకచక్యంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అదే మాదిరిగా జనవరి 15వ తేదీ ఉదయం 6:30 నుండి 15వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో వీరికి ఉద్యోగ ప్రాప్తి అంటే ఉద్యోగంలో మంచి వృద్ధి కనబరచడానికి కానీ, ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలలో మంచి సహకారం పొందడం కానీ జరగడం జరుగుతుంది. అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, ధనలాభం, ఈ విధంగా 4-5 అంశాలలో సింహరాశి వారికి 15వ తేదీ అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం. అదే మాదిరిగా జనవరి 16వ తేదీ ఉదయం 6:30 నుండి 17వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా శుక్ర భగవానుడు 6వ స్థానంలో, శని భగవానుడు 8వ స్థానంలో ఉంటూ కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కలిగించడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దూర ప్రయాణాలు చేయడం కానీ, బంధువులతో వాగ్వాదాలకు దిగడం కానీ, హానికరమైనటువంటి పనులను ప్రారంభించడానికి కానీ, అందులో పాల్గొనడం కానీ మీరు కాస్తంత దూరంగా ఉండడం ఆ 2 రోజుల్లో చాలా అవసరం. ఇంటి నుంచి దూరంగా వెళ్ళే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఎటువంటి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలను మైండ్లో రానియకుండా జాగ్రత్త పడడం అత్యంత అవసరం. అదే మాదిరిగా 18వ తేదీ ఉదయం 6:30 నుండి 20వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అనుకూలమైనటువంటి సమయం. సింహరాశి జాతకులకు సూర్య భగవాన్, చంద్ర భగవాన్, కుజ భగవాన్ వీళ్ళందరూ కూడా 6వ స్థానంలో ఉండడం చేత అన్ని రకాల కళల యందు రాణించడానికి అవకాశం ఉన్నప్పటికీ కాస్తంత సమయస్ఫూర్తితో వ్యవహరించి పనులను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 3 రోజుల సమయం మొత్తం కూడా మీరు అన్ని రకాల పనులను చేపట్టడానికి, అందులో రాణించడానికి అవకాశం ఉంది. బంధువులు సహకరిస్తారు, రావాల్సినటువంటి పాత బకాయిలు వసూలవుతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదే మాదిరిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా శుభ సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అత్యంత కలిసి వచ్చేటువంటి సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచన. అదే మాదిరిగా 21వ తేదీ ఉదయం 6:30 నుండి 24వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా సింహరాశి జాతకులకు ప్రతికూలమైనటువంటి సమయం. ఈ సమయంలో స్త్రీ మూలకంగా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నది. స్త్రీ మూలకంగా ఎటువంటి కార్యకలాపాలలో మీరు తల దూర్చుకోకుండా ఉండడం అత్యంత ముఖ్యం. అదే మాదిరిగా మీ యొక్క మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా పనుల యందు ఆటంకాలు, దూర ప్రదేశాలకు చేరాలనుకున్నప్పుడు కాస్తంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అత్యంత చాకచక్యంగా వ్యవహరించవలసినటువంటి సమయం. ఎందుకంటే మీకు ఆల్రెడీ అష్టమ శని దోషం ఉంది కాబట్టి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సమయం బాగలేదు కాబట్టి శని భగవానుడు విరుచుకుపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండి మీ యొక్క అన్ని రకాల పనులు నిర్వహించుకోవడం అత్యంత శ్రేయస్కరం. అదే మాదిరిగా 25వ తేదీ ఉదయం 6:30 నుండి 27వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా సింహరాశి జాతకులకు
అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సమయం. ఈ సమయంలో ఆగిపోయినటువంటి ప్రతి పనిని మీరు పునః ప్రారంభించడానికి అవకాశం ఉన్నది. ఆర్థికపరమైనటువంటి అంశాలలో పై చేయి సాధించడానికి అవకాశం ఉన్నది. బంధుమిత్రులతో సఖ్యత, కుటుంబ సౌఖ్యము, సంతానం వృద్ధిలోకి రావడం, సంతాన మూలకంగా మంచి శుభ వార్తలు వినడానికి ఈ సమయం మొత్తం అనుకూలంగా ఉన్నది. అదే మాదిరిగా 28వ తేదీ ఉదయం 6:30 నుండి 30వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా సింహరాశి జాతకులకు మళ్ళీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక 29వ తేదీ మినహా 28, 30వ తేదీలో మాత్రం మీరు ఏ పనులను చేపట్టడానికి వీల్లేదు. ఆ సమయాలలో బుధ భగవాన్, శుక్ర భగవాన్ రూల్ చేస్తున్నారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన వాటి కానీ, వ్యవహార సామర్థ్యాలు కానీ లోపించడానికి అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా వివిధ రకాల కళలలో పాల్గొంటున్నప్పుడు అక్కడ మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ స్థితి పరిశీలించినప్పుడు సింహరాశి జాతకులు కాస్తంత అలర్ట్గా ఉంటూ శని భగవాన్కు సంబంధించిన కొన్ని పరిహారాలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా సూచన. రానున్న 2 సంవత్సరాల పాటు శని ఎఫెక్ట్ ఉంటున్నందున కొన్ని పరిహారాలు తప్పగా చేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని మీరు గడపవలసిందిగా సూచించడం జరుగుతుంది. అదే మాదిరిగా సింహరాశి జాతకులు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోవడం మీకు అత్యంత శ్రేయస్కరము. సింహరాశి జాతకులకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు తీవ్రతరంగా ఉన్నట్లయితే అట్టి సమస్యల నుంచి బయటపడడానికి మంచి పరిహారాలు పొందడం కొరకై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి. శ్రీమాత్రే నమః.